హలో అందరికీ వెల్కమ్ టు మౌనికతో ముచ్చట్లు. సో ఆల్రెడీ తమిళ చూసారు కదా, మేమైతే గారప్పలు చేస్తున్నాం. సో మీరు చేసుకున్నారా? మీరు చేసుకుంటే కామెంట్ చేయరు ఏమేమి చేసుకున్నారో అని చెప్పి. సో నేనైతే మా ఇంటి దగ్గర ప్లేస్ లేదని చెప్పి అత్తమ్మల ఇంటికనే ప్రతిసారి చేస్తాము. ఇక నేను షూట్స్ వల్ల అండ్ కొంచెం నాకు చేసుకునేంత వీలు ఉండదు కాబట్టి ఇక అత్తమ్మల ఇంటికనే చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఇప్పుడు అత్తమ్మల ఇంటికి పోదాం. సో నేనైతే స్టార్ట్ అయినా, ఒకనే పోతున్నా. మా ఆయనని రమ్మంటే నేను రాను, నాకు పొలం కాడ పని ఉంది, నువ్వైతే పో, నేను తర్వాత వస్తాను అన్నాడు. సో వచ్చిన ఏం చేయలే కానీ ఇక మనం ఏదో అడగాలి కదా. ఇప్పటిదాకా వెనక తిరిగి మాట్లాడింది అతనితోనే. ఇక అత్తమ్మ ఇల్లు వచ్చింది, అప్పలు స్టార్ట్ చేద్దాము. సో వచ్చే వరకు అయితే అత్తమ్మ అయితే స్టార్ట్ చేసేసింది. సో నేను ఇంటికాడ పనులు చేసుకొని వచ్చేసరికి అయితే ఈ టైం అయింది. నాతోనేమో రాను అన్నాడు, ఒక వాయ కాల్చే వరకే వచ్చిండు మళ్ళీ. నమస్తే మంగగారు, ఎలా ఉన్నారు చెప్పండి. మంగగారు, మీకు ఏ విధంగా సహాయపడగలను? నేను తిని సహాయం చేస్తాలేండి. మీకండి చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? అది ఏ విధంగా సహాయపడగలను? ఒక్కటి చెప్పకండి నాకు. కారపూస ఎత్తున్నావే? సన్నపు కారపూస ఎత్తున్నావా? మౌనిక ఓపిక ఉంటుంది. ఇప్పుడు ఈ పని చేస్తేనే బాగా కష్టమైపోతుంది మౌనికకి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇంకా మమ్మీ నేను సప్పుడు ఎత్తలు వేయాలి. తను గిటివురా మంచిగా అయిందా? ఆయమైందా? అసలు అయిందా? అనుకోరా, అదే అదే అనుకో. అయిపోయినాయా అప్పలు? ఇగో లాస్ట్ పిండికి ఉంది, కారపూస పోయాలి ఇప్పుడు. ఇక అయినాయి. అండ్ మనకు కూడా ఒక డబ్బాలు ఆల్రెడీ పెట్టిన. చూపిరా నాన్న, డబ్బు ఎదురా? అదేనా? ఉండను. వావ్, వెరీ గుడ్. చిక్క తల్లి, వావ్ సూపర్ అయినాయి. అలా పెట్టుపో, అలా పెట్టుపో. పొలం కాడికి దున్నిన ఏ కాలే. రేపు ఎల్లుండి అయితే అయిపోతుంది. ఎల్లుండి అయితే అయిపోతుంది. అంటే రోజు కొంచెం దున్నుతావా? మరి రోజు పట్టినంత నీళ్ళు పట్టినంత దున్నాలి. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. మాట్లాడు. హాయ్ పిల్లలు ఫోన్ చేస్తుర్రా? పిల్లలు
దయ్యం వస్తాయి. అప్పాలు చేసుడు ఒక గండం అంటే ఇక పిల్లలతో చేసుడు ఇంకా గండం కదా. ఇక వాళ్ళతోటి దొరుకుంటే అప్పాలు అయితే ఎత్తున్నాం. ఇక పూరీలు ఎందుకు ఎత్తున్నాం అంటే ఇంట్లో కొంచెం పిండి ఉండే, ఇక నూనె ఉంది కదా మోక అయిపోతుంది అని చెప్పి ఇక పిల్లలు కూడా ఇష్టం కొద్ది తింటారని చెప్పి ఎత్తున్నాం. ఇట్లా పూరీలు ఇట్లా పొంగాలి అంటే దాన్ని ప్రెస్ చేయాలి కొంచెం ఆయిల్లా, మంచిగా వంగుతాయి, పానీపూరి లాగా వంగుతాయి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి కాదు కానీ తెలియని వాళ్ళైతే ట్రై చేయరు, మంచిగా వంగుతాయి. మొత్తానికైతే కారపూస పోసుడు కూడా అయిపోయింది. సో మా అప్పాలు చేసుడు అయితే అయిపోయింది. మీరు చేసుకున్నారా? మీరు చేసుకుంటే కామెంట్ చేయరి. ఏమేమి అప్పాలు చేసుకున్నారో కూడా కామెంట్ చేయరి. చేతులు చూసిరో ఎంత రెడ్ అయినాయో కారపూస ఒత్తి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.